నమస్కారం. ఎంఐ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. నా ఇంటిపై దాడి ఎందుకు పట్టించుకోలేదు? అంబటి రాంబాబు ప్రశ్న. దాసరిపాలెం అనుమానిత హత్య కేసును ఛేదించిన పోలీసులు. కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ జిందాల్. మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు ఎస్పీకి 2 కీలక వినతి పత్రాలు సమర్పించారు. జనవరి 31న తన ఇంటిపై జరిగిన దాడిపై ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దాడి చేసిన టీడీపీ నేతలకు స్టేషన్ బెయిల్ ఇచ్చి తనపై మాత్రం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. అర్ధరాత్రి పోలీస్ కస్టడీలో తీవ్ర వేధింపులకు గురి చేశారని, నల్లపాడు లాకప్ లో సీఐలు గంగా వెంకటేశ్వర్లు, వంశీధర్ ప్రవర్తనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వేధింపులకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ అంశాలపై రాష్ట్ర డీజీపీని కూడా కలవనున్నట్లు తెలిపారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని, పోలీసుల ఏకపక్ష వైఖరిని సహించబోమని అంబటి రాంబాబు హెచ్చరించారు. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరిగితే కేంద్ర మంత్రి పెమ్మసాని 120B కిందకి వస్తాడు. కానీ పోలీసు వారు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వారు రక్షించే ప్రయత్నం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు వదిలిపెట్టడు. గుర్తుపెట్టుకోండి. న్యాయస్థానాలకు వెళ్లి పెమ్మసాని సహితం దీనిలో ఎక్యూజ్డ్ అనే దాన్ని నిరూపించేటటువంటి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంత ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ ఆవేదనతో చెప్తున్నా. నేను ఐఎమ్ నాట్ ఎ ఫ్యాక్షనిస్ట్. హత్యలు చేయలేదు, హింసను ప్రోత్సహించలేదు. 89 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఒకసారి రేపల్లిని రిప్రజెంట్ చేశాను, ఒకసారి సత్యనపల్లిని రిప్రజెంట్ చేశాను, మంత్రిగా ఉన్నాను. ఎక్కడ గొడవలని ప్రోత్సహించేటటువంటి మనస్తత్వం కానటువంటి అంబటి రాంబాబు ఇంటి మీద పడి భార్యా బిడ్డల్ని హింసించి, మానసికంగా నన్ను హింసించి, పోలీసులతో కొల్లుడయి ఈ రకంగా చేసిన దానికి మిస్టర్ పెమ్మసాని మూల్యం చెల్లించవలసిందే. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. నా మీద ఇంత దుర్మార్గమైన దాడి చేసి ఒక వికటాట్టహాసంగా నవ్వుకుంటున్నారు చంద్రబాబు గారు, పెమ్మసాని గారు, లోకేష్ గారు. వీళ్లే నిజంగా ఎక్యూజులు. ఆ వచ్చినంతా చిన్న చిన్న వాళ్ళు. వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోవాలా. వాళ్ళ మీద యాక్షన్ లేదు. వాళ్ళకి రక్షణగా వచ్చేస్తుంది పోలీసు, నాకు మాత్రం రక్షణగా రాదు. కాబట్టి ఈ రెండింటినీ ప్రాథమికంగా నేను ఎస్పీ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళా డీజీపీ గారికి కూడా ఇప్పుడు వెళ్ళిస్తాం. ఆల్రెడీ కోర్టులో 2 రిట్ పిటిషన్స్, ఒక రిట్ పిటిషన్ వేశాం. అదేంటంటే పోలీసు వారు బిలో 7 years సెక్షన్స్ ఉన్నటువంటి నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయకూడదు, ఇట్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని ఆల్రెడీ వీ ఫైల్ ఇన్ ది రిట్ పిటిషన్. అలాగే మ్యాజిస్ట్రేట్స్ ఎవరైతే లీగల్ ఆఫీసర్స్ ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో నన్ను రిమాండ్కి పంపకూడదు. వాళ్ళు రిమాండ్కి పంపారు కాబట్టి వారి మీద కూడా డిపార్ట్మెంటల్గా యాక్షన్ తీసుకోమని రిజిస్ట్రార్ గారికి ఇవ్వడం జరిగింది. నేను యాతావాత చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ సంఘటన మొత్తంలో పోలీసు వారు మాకు సహకరించకపోతే, ఒకవేళ పోయినా ఇంతవరకు సహకరించలేదు, వాళ్ళకే సహకరించారు. చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ న్యాయ వ్యవస్థ ఒకటి ఉంది భారతదేశంలో. పోలీసు వారి మీద విశ్వాసం పోయిందేమో కానీ న్యాయ వ్యవస్థ మీద మాత్రం విశ్వాసం ఎవరికి పోలేదు. ఆ న్యాయ వ్యవస్థ ద్వారా చట్ట ప్రకారం జరగవలసిన అన్ని కార్యక్రమాలు పోలీసు వారి చేత చేయించేటటువంటి కార్యక్రమాన్ని న్యాయస్థానం ద్వారా చేస్తామని. అఫ్కోర్స్ న్యాయస్థానాలు అంటే ఇట్ విల్ టేక్ టైం, యాక్షన్కి టైం పడుతుంది, సుదీర్ఘకాలం ఫైట్ చేయాల్సి వస్తుంది. సుదీర్ఘకాలం న్యాయస్థానాల్లో ఇఫ్ నెససరీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి దీనిలో న్యాయం జరిగే విధంగా, ఇలాంటి సంఘటన జరిగితే ఇలాంటి పరిణామాలుంటాయి అని క్రిమినల్స్కి, దుండగులకి తెలిసే విధంగా న్యాయస్థానాల ద్వారా, ఇప్పుడంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పోలీసులు దుండగులు కలిసిన న్యాయ వ్యవస్థ మాత్రం సహించదు అని చెప్పే రీతిలో దీనిలో సారాంశం రావాలనేటువంటి తాపత్రయంతో మేము ప్రయత్నం చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్లి దీన్ని సాధించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఒక అడుగు కోర్టులో వేశాం, హైకోర్టులో, మరొక అడుగు ఇవాళ రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, మళ్ళీ డీజీపీ గారికి ఇస్తాం, తర్వాత మళ్ళా
వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే రీజనబుల్ టైంలో వీ విల్ గో టు ది కోర్ట్స్, న్యాయస్థానాలకు వెళ్తాం, హైకోర్టుకు వెళ్తాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి దీనిలో న్యాయాన్ని నిగ్గు తేల్చే విధంగా లాజికల్గా దీనికి ఎండ్ జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఈ సందర్భంగా తెలియపరచనున్నాను. ఒకే ఒక పేరు పెట్టారు, ఇన్ని పేర్లు పెడితే ఒకే ఒక పేరు పెట్టారు, ఎవరి పేరు అండ్ అదర్స్ అని పెట్టారు. ఏమి యాక్షన్ తీసుకెళ్ళి టిల్లో ఎంత దుర్మార్గంగా ఉంది అనేది ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను నేను. అంతే, దీనివల్ల ఏమవుద్ది ఏంటో తర్వాత విషయం, ప్రజలు దీన్ని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వ్యవస్థ పొల్యూట్ అయింది, అయినా ఆ వ్యవస్థకి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మీరేది ఏంటంటే పోలీసులే ఆ రోజున దాడిలో వాళ్ళకి సహకరించారని చెబుతున్నారు కదా, వాళ్ళకే రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా అని మీరు అంటున్నారు. ఎస్, ఇచ్చాం. వాళ్ళు ఏమన్నా రియలైజ్ అవుతారేమోనని. రియలైజ్ కాకపోతే న్యాయస్థానం ఉంది కదా, వీళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వకుండా న్యాయస్థానానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కాబట్టి రిప్రజెంటేషన్ ఇస్తాం, రీజనబుల్ టైంలో వాళ్ళు యాక్షన్ తీసుకుంటే వెల్, రీజనబుల్ టైంలో యాక్షన్ తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం. ఇది సిస్టంలో చేయవలసినటువంటి బాధ్యత, ఒక బాధ్యత గల పౌరుడుగా నాకు ఉంది కాబట్టి పోలీసు వారికి ఇచ్చాం, డీజీపీ గారికి ఇస్తాం. ఇది ఒక సిస్టమ్, ఈ సిస్టంలోకి మేము వెళ్ళి ధర్మంగా మేము చేయాలని అనుకుంటున్నాం లాజికల్గా. అది చాలా రోజుల తర్వాత ఏముంది, అసలు మా ఎస్పీ గారు వచ్చిన మేము కలవాలా, ఇదే రిప్రజెంటేషన్ కూడా కలిసాం. ఆ రిప్రజెంటేషన్ తీసుకున్నారు గౌరవంగా, దట్స్ ఆల్. కూర్చోబెట్టి మాతో ఏం మాట్లాడింది లేదు, ఏమీ లేదు. ఆయన డ్యూటీ అయింది, మన డ్యూటీ మంది. ఆయనకుండే ఇబ్బందులు ఆయనకుంటాయి, మాకుండే ఇబ్బందులు మాకుంటాయి, మీ అందరికీ తెలుసు. ఓకే, విల్ సీ. ఇంకా ఎక్కడో పోలీసు వారు రియలైజ్ అవుతారు, ధర్మాన్ని చేస్తారనే ఆశ ఉంది. ఆశ కూడా అడుగండినప్పుడు హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. ఓకే, తగ్గలేదా? పెరిగిద్ది, తగ్గదు, ఇంకా పెరిగిద్ది. ప్రాణాలకు తెగించైనా పోరాటం చేస్తా. ఎంత ఘోరం అండి! నా ఫైర్ తగ్గించడానికి నన్ను అరెస్ట్ చేస్తారా? నా ఫైర్ తగ్గించడానికి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తారా? నా ఫైర్ తగ్గించడానికి 18 రోజులు జైల్లో పెడతారా? ఇంకా పదునెక్కుతా, ఇంకా ఫైర్ అవుతా. ధర్మం కోసం, న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదు అనేది మరొక్కసారి తెలియపరుస్తున్నా. చెప్పాగా, జైల్లో ఉన్నప్పుడు చెప్పా, తగ్గేదే లేదని, ప్రశ్నే లేదు. అట్లా ఎక్కడ పెడితే అక్కడ అనరు, మళ్ళీ జైల్లో పెట్టినప్పుడే అంటాం. ఓకే, సో ఫైర్ తగ్గదు, దానిలో మీరు ఏ విధమైన సందేహపడాల్సిన అవసరం లేదు. అడ్డబడ్డాగా చూపించలే, ఐ డోంట్ వర్రీ. సంక్రాంతి ఆగాగు, సంక్రాంతికి డ్యాన్స్ చేస్తాను, జైల్లో ఉన్నప్పుడు సింబల్ ఇస్తాను. ఆగా నువ్వు ఇప్పుడు ఆ రోజును కూడా నేను ఎందుకన్నాను మీరు అర్థం చేసుకోండి. ఏదో హోంమంత్రి గారు ఉందంట, మాజీ మంత్రి గారు అంత ఇదిగా అంటున్నాను. ఎందుకన్నాను నేను? ఇలా మాట్లాడే అవకాశం నాకుందా? మీరు వస్తే నాకు ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం ఉందా? నా గురించి ఏమనుకుంటున్నారు చాలా మంది అని నాకు అనుమానం. రాంబాబు పని అయిపోయింది అనుకునేవాడు ఉంటాడు ఒకడు, రాంబాబు అయిపోయాడు అనుకుంటాడు ఒకడు, రాంబాబు ధైర్యం కోల్పోయాడు అనుకుంటాడు. ఒకే ఒక్క సింబల్తో రాంబాబు ధైర్యం కోల్పోలేదు, రాంబాబు తగ్గలేదు, రాంబాబు తగ్గడు. కేసు మీద కేసు పెట్టినా, పీటీ వారెంట్ మీద పీటీ వారెంట్ పెట్టినా, లోపల ఎన్ని రోజులు పెట్టినా తగ్గేదే లేని చెప్పడానికి సింపుల్గా ఒకే ఒక్క జంక్చర్తో మీ అందరికి అర్థమైంది కదా. అలాంటి సందర్భంలో వాళ్ళు మాట్లాడడానికి ఇంత అవకాశం ఇచ్చినప్పుడు ఇంక జంక్చర్స్ ఎందుకు? మాట్లాడుతున్నా కదా. అందువల్ల బ్రదర్, ఫైర్ తగ్గదని కూడా మరొకసారి చెప్తున్నా. థ్యాంక్ యూ. మా అధినేత తగ్గమండవు, పెరగమండవు. అది ఆయన చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేస్తాడు. మా అధినేత ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. నేను ఖచ్చితంగా మా అధినేత ఆశీస్సులు పొందే విధంగా, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు పొందే విధంగా చట్ట ప్రకారంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తే ఈ అంబటి రాంబాబు తప్ప చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి ధోరణి నాకు ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఎవడండి చెప్పింది? ఎవడు చెప్పాడు చెప్పు? నాకు ఒక మాట చెప్పు. నోరు పొరపాటున జారితే క్షమాపణ చెప్పిన వాడు ఎవడైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడా? అంబటి రాంబాబు తప్ప చెప్పంటున్నా నేను.
అంబటి రాంబాబు తప్ప నోరు జారితే ఆవేశంలో క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తి చివరివాడు మొదటివాడు అవుతాడు అంబటి రాంబాబు. నాకు జ్ఞానం ఉంది, నాకు ఏది తప్పో రైటో గ్రహించే శక్తి ఉంది. ఆ క్షణంలో గ్రహించలేకపోయాను, ఎమ్మటే వచ్చి చెప్పాను కదా. ఎవడైనా చెప్పారా పొలిటికల్గా? ఎంతమంది నోరు జారారు? ఎవడైనా చెప్పాడా? అంబటి రాంబాబు చెప్పాడు. అది నా యొక్క నైజం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే నా ధైర్యం, అదే నా నైజం, అదే నా ఫైర్ కూడా అని ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఓకే. భర్తను హత్య చేసి చెరువులో పడేసిన భార్యతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. డిపిఓలో ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం కేసు వివరాలను వెల్లడించారు. దాసరపాలెనికి చెందిన తిరుపతమ్మ, వెంకటేశ్వర్లు భార్యాభర్తలు. మద్యం తాగి వేధిస్తుండటంతో తిరుపతమ్మ వెంకటేశ్వర్లపై తన బంధువులకు ఫిర్యాదు చేసింది. వారంతా కలిసి తాడుతో కట్టేసి వెంకటేశ్వర్లని కొట్టగా చనిపోవడంతో మృతదేహాన్ని ఈదులపాలెం చెరువులో పడేశారని చెప్పారు. ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 19th మార్చ్ రోజున మార్నింగ్ మనకి ఒక చెరువులో ఒక బాడీ దొరికింది, డెడ్ బాడీ. అది కేఎంసి మెడికల్ కాలేజ్ ఎదురుగా NH16 పక్కన ఉన్న ఈదులపాలెం దగ్గర చెరువులో ఒక గుర్తు తెలియని మృతదేహం మనకి కనబడింది. ఆ మృతదేహానికి ఒక తాడుతో నడుము మీద ఒక తాడు కట్టి ఉంది, అది తేలుతా ఉంది. అది ఎస్ఐ ప్రతిపాడు, అదేవిధంగా ఇన్స్పెక్టర్ ప్రతిపాడు అక్కడ వెళ్ళి క్రైమ్ సీన్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తే అది ఒక మర్డర్ కింద మనం దాన్ని గుర్తించి క్రైమ్ నెంబర్ 47/26 మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. సిఐ ప్రతిపాడు దాంట్లో ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. సో అక్కడ అన్ని ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేయడం జరిగింది, క్లూస్ టీమ్తో, డాగ్ స్క్వాడ్తో. అదేవిధంగా FSL నుంచి కూడా టీం పిలవడం జరిగింది. సో దాంతో ఈ మృతదేహము తన్నీరు వెంకటేశ్వర్లు అనే అతన్ని ఉందని మనం ఆ రోజు రాత్రికి ఐడెంటిఫై చేయగలిగాము. ఐడెంటిఫై చేసినాక మనకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఈ తన్నీరు వెంకటేశ్వర్కు సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో దాసరపాలెంలో అక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా ప్రతిపాడు ఇన్స్పెక్టర్ అండ్ స్టాఫ్ అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ అక్కడ నుంచి వెళ్ళిపోయారు, పారిపోయారు. సో మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఎవరైతే మిత్రుడు ఉన్నాడో అతను భార్య అండ్ భార్య సిస్టర్ అండ్ బావ కలిసి ఈ ముగ్గురు కలిసి ఇతన్ని చంపేశారనేది మనకి తెలిసింది. నలుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో మర్డర్కి కారణం ఏంటంటే ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో, మిత్రుడు ఉన్నాడో, అతనికి భార్యతో డిఫరెన్సెస్ ఉన్నాయి. భార్యని మెంటల్గా, ఫిజికల్గా హరాస్ చేస్తుంటాడు, ఎప్పుడు కూడా తాగుతూ ఉంటాడు, భార్య మీద అనుమానం వ్యక్తం చేస్తుంటాడు. సో ఈ క్రమంలో వాళ్ళకి చాలా గొడవలు జరుగుతున్నాయి. ఇతన్ని స్టిక్స్తో, రాడ్స్తో కొట్టడం జరిగింది. ఆ కొట్టినాక అతను చనిపోయాడు. సో ఎప్పుడైతే అతను చనిపోయాడో ఫస్ట్ వీళ్ళు ఇంట్లోనే ఒక అతన్ని పూడ్చిపెట్టాలని చూశారు. అక్కడ కొద్దిగా ఒక పిట్ డిగ్ చేశారు. తర్వాత అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, తర్వాత తెలిసిపోతుందని అనుకొని ఒక మోటార్ సైకిల్ మీద ఒక గోనె సంచిలో బాడీ పెట్టి మోటార్ సైకిల్ మీద తీసుకెళ్లి ఈ ఈదులపాలెంలో ఉన్న చెరువులో డంప్ చేశారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్ లో ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, సరైన ధృవపత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు సీజ్ చేయడం జరిగిందని, గంజాయి కేసులో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించామని, వాహన ధృవపత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లొచ్చని, ధృవపత్రాలు లేని వాహనాలపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్పీ వకుల్ జిందాల్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు నేతాజీ నగర్లో కార్డు చేయడం జరిగింది.
దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గవర్నమెంట్ వారి ఇచ్చిన వీటి ప్రకారం కూడా డ్రగ్స్ అనేది గంజా నిర్మూలన ఒక ముఖ్య ఉద్దేశం. దాని ప్రకారమే గవర్నమెంట్ సంకల్ప ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఆ యొక్క భాగంలో ఈరోజు మీ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీని యొక్క డీజీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మరియు మా ఐజీ గారు త్రిపాఠి గారి యొక్క ఆదేశాలతో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రాం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏరియాలో గంజా అనేది కంప్లీట్గా నిర్మూలన చేయాలి అనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం. దాని ప్రకారం ఈరోజు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఈ కార్డు నేతలు చేసిన ఇంతకుముందు చాలా చేస్తున్నారు. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు నేతలు పెట్టడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఒక 60 వరకు 2 వీలర్స్ ప్లస్ 3 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ రికార్డ్స్ వెరిఫై చేసి దాని ప్రకారం ఎవరైతే ఉంటో రికార్డ్స్ అక్కడ ఉంటే వాళ్ళకి ఇస్తాము. అదర్వైజ్ వాటి మీద ఫర్దర్గా లీగల్ యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాను. గణేష్ నగర్ ప్రాంతంలో ఆక్రమణకు గురైన సుమారు 1500 గజాల వడ్డెర కమ్యూనిటీ స్థలాన్ని ఆక్రమణదారుల నుండి విడిపించి గణేష్ నగర్ ప్రాంత అభివృద్ధికి వినియోగించాలని సిపిఐ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరపాలక సంస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ మయూర్ అశోక్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, నగర కమిటీ సభ్యులు చల్లా మరేదాసు, జంగాల చైతన్య, స్థానిక ప్రజలు వీరాంజనేయులు, జ్యోతి, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. 600-700 కుటుంబాలు వడ్డెర కులానికి సంబంధించినటువంటి కుటుంబాలు అక్కడ నివాసం ఉంటా ఉన్నాయి. ఆ యొక్క కుటుంబాల అవసరాల రీత్యా కమ్యూనిటీ హాలు ఆ ప్రాంతంలో ఆనాటి పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 1500 నుంచి 1800 గజాలు ఉన్నటువంటి ఆ యొక్క కమ్యూనిటీ హాల్ స్థలం ఈరోజు ఆక్రమణకి గురవుతూ ఉంది. ఆ ప్రాంతంలో వడ్డెర కులానికి సంబంధించి కమ్యూనిటీ హాలు లేకపోతే హాస్పిటల్ సంబంధించి స్కూల్ సంబంధించి ఆ యొక్క ప్రజలకి ఉపయోగకరమైనటువంటి నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు పెద్దలు ఆ యొక్క స్థలాన్ని ఆనాడు అప్పచెప్పడం జరిగింది. కానీ ఈరోజు గుంటూరు రాజధాని ప్రాంతం అవడం వల్ల భూముల రేట్లు పెరగడం వల్ల అనేక మంది రాజకీయ నాయకుల యొక్క కళ్ళు దానిపైన పడడం, దాన్ని ఆక్రమణకు గురి చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ఈ విధంగానే ఆక్రమణ చేసిన సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారు పులి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమస్యని ఆయన దృష్టికి తీసుకుపోవడం, ఆయన ఎమ్మటే స్పందించి అక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్ నెంబర్ క్యాన్సిల్ చేయడం, అదేవిధంగా కరెంటు సంబంధించినటువంటిది క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. వారిపై చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. కానీ వారిలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు రాజకీయ నాయకుల పలుకుబడిని ఉపయోగించుకొని తిరిగి మరలా ఒక 40 రోజుల లోపలనే మళ్ళీ దాన్ని ఆక్రమించి ఈరోజు కార్ల షెడ్ నడుపుతూ ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. కోట్లాది విలువ చేసేటువంటి ఆ యొక్క స్థలాన్ని ఆక్రమణ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీగా చూస్తూ ఊరుకోని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వడ్డెర కులానికి సంబంధించినటువంటి ఆ స్థలం ఏదైతే ఉందో, అది ఆ కమ్యూనిటీ హాల్ సంబంధించిన స్థలం ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీకే చెందాలి. అక్కడ ఉన్నటువంటి నిరక్షరాస్యులైనటువంటి నిరుపేదలకు ఉన్నటువంటి పేదలకే ఆ స్థలం చెందాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారుల దృష్టికి ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ గ్రీవెన్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారి దృష్టికి ఆ సమస్యను తీసుకుపోవడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఆ సమస్యని పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పారు. ఉన్న కమ్యూనిటీ హాల్ సుమారుగా 1500 గజాల స్థలాన్ని ఆక్రమణదారులు ఆక్రమించారు. ఈ ఆక్రమణ కోసం గత 43 సంవత్సరాలుగా స్థానికంగా ఉన్న అందరూ కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నాము. ఈసారి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ వినతి పత్రం కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు మంచిగానే స్పందించారు. ఈ వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకి సూచించారు. కానీ ఎన్నోసార్లు మేము ఈ స్థలం కోసం పోరాటాలు చేశాము. 2024 11వ తారీఖున నాటి కమిషనరు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అసెస్మెంట్ నెంబరు, కరెంటు మీటర్ అన్నీ కూడా రద్దు చేయించారు. మరలా ఆక్రమణదారులు ఒక నెల గడవక ముందే వచ్చి మళ్ళీ ఆక్రమించారు ఆ స్థలాన్ని. కనుక మన గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారు వచ్చి దీని మీద వెంటనే స్పందించి అధికారులు పంపించి ఆ స్థలంలో ఉన్న కబ్జాదారులను వెంటనే తొలగించి ఆ స్థలాన్ని మా కమ్యూనిటీ స్థలానికి మా వడ్డెర సంఘానికి ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బైక్ స్టెంట్లతో ప్రజలకు ప్రమాదం కలిగిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. యువత ప్రమాదకర రీతిలో రేసింగ్లు, స్టంట్లు చేయడం ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడల్లో మారువేషంలో పోలీసులు పహారా కాస్తుండగా సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను పర్యవేక్షిస్తున్నారు. స్టంట్లు చేస్తూ పట్టుబడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలను సీజ్ చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు. ఇది నిన్న మొన్నట్లో మేము కూడా సోషల్ మీడియాలో చూసాము. ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ పిల్లలు మాత్రం బైక్ రైడ్లు చేసినట్టుగా సోషల్ మీడియాలో చూసాము. ముఖ్యంగా నర్సాపేట ఎస్ఆర్కేడి జంక్షన్, అలాగే పులపాడు జంక్షన్, అలాగే చిరుగలూరుపేట కొత్త బైపాస్లో కూడా చేసినట్టు తెలుస్తుంది. ఆ వ్యూ చూస్తే ముఖ్యంగా మోను అనే వ్యక్తి అతను స్టంట్ చేయడం అలవాటులాగా ఉంది అతనికి. ఇంతకుముందు కూడా చూస్తే అతని ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. ఆ కుర్రాడే వీళ్ళందరినీ మోటివేట్ చేసి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో అతి త్వరలో పిల్లల్ని అందరూ చిన్నపిల్లలు, మైనారిటీ తీరిన పిల్లలు ఉన్నారు ఇందులో చాలామంది, అందరినీ పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక ముందు జరగకుండా ఉండేదానికి మొత్తం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను తల్లిదండ్రులందరికీ కూడా, దయచేసి పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. కాలేజీల్లో కూడా ఇలాగే గంజాయికి అలవాటు పడుతున్నారు. పట్టించుకోకపోతే గంజాయిలు అలవాటు పడతారు. గంజాయి అలవాటు పడితే పిల్లోడు మనకి దక్కడు. సో ఆ యాంగిల్లో కూడా మీరు చూడండి. అలాగే మీరు బైక్ ఇవ్వద్దు, అసలు బైక్ ఇచ్చే పని అయితే బైక్తో పాటు ఖచ్చితంగా హెల్మెట్ ఇవ్వండి. హెల్మెట్ ఇవ్వకుండా మీరు ఆ విధంగా రైలు చేపిస్తూ ఉంటే అక్కడ పడితే అతనితో పాటు అవతల వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. విప్లవ వీరుడు భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా గుంటూరు కొత్తపేటలోని ఆయన విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఉరితీయబడ్డ సుఖదేవ్, శివరాం, రాజ్గురు త్యాగాలను గుర్తు చేశారు. వచ్చే ఏడాది మార్చి 23 నాటికి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇతర నాయకులు మాట్లాడుతూ భగత్ సింగ్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని, దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాజీ శాసనసభ్యులు లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ నగరంలో గల స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను పునరుద్ధరించడం ద్వారా వారి త్యాగాలను నేటి భావితరాలకు తెలియజేయగలమని, భగత్ సింగ్ కాంస్య విగ్రహ నిర్మాణానికి ఏర్పాట్లు కానున్న పునర్నిర్మాణ కమిటీని స్వాగతించారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ చర్చా వేదిక అధ్యక్షులు నడింపల్లి గురుదత్తు, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి, సంస్కార భారతి కార్యదర్శి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఏ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేశారో ఆ సామ్రాజ్యవాదం మరి వర్ధమాన దేశాలని కబళించడానికి ప్రయత్నించడం మనం చూస్తూ ఉన్నాం. సామ్రాజ్యవాదం విశృంఖలంగా ఈ దేశాలకు నష్టం కలగజేయడం ప్రయత్నం చేస్తాం. మన దేశం మీద అమెరికా వేసిన సుంకాలు కూడా మనకి కళ్ళ ముందు కనపడుతూ ఉంది. కాబట్టి ఈరోజు మన సమాజం భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ దేనికోసమైతే తమ ప్రాణాలు అర్పించారో దాన్ని ఆ ఆశయాలను సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనందరం కూడా కంకణం బదులే కృషి చేయాలని కోరుకుంటూ ఒక ప్రధానమైనటువంటి అంశం, ఈ ఊరు మొత్తంలో ఈ పెద్ద మహానగరంలో భగత్ సింగ్ విగ్రహం ఇక్కడ ఒక్కచోటే ఉంది. ఎప్పుడో పెద్దలు రమణరావు గారు తదితరులు విగ్రహాన్ని వేయించారు. ఇది సిమెంట్ విగ్రహం. దీని స్థానంలో ఒక మంచి కాంస్య విగ్రహాన్ని బాగా చేయించాలి. దానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కనుక పూనుకుంటే ఒక 10 రోజుల్లోనే ఆ కమిటీని ఏర్పాటు చేసి నెక్స్ట్ ఇయర్ మార్చి 23 నాటికి మనందరం కాంస్య విగ్రహానికి దండ వేయాలనేది నాకు ఉన్నటువంటి ఉద్దేశం. ఇప్పుడే మా పెద్దలందరితో కూడా మాట్లాడారు, గురుదత్త గారితో, లక్ష్మీరెడ్డి, అలాగే ఈశ్వరరావు గారు అందరితో కూడా. మనం పూనుకుంటే అది పెద్ద కష్టమైన విషయం కాదు. శివరామరెడ్డి మనందరూ కూడా పూనుకుని ఆ పని చేయాలని చెప్పేసి కోరుతూ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్కి నివాళులు అర్పిస్తూ జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్. విప్లవ వీరుడు భగత్ సింగ్ 95వ వర్ధంతి గుంటూరు నగరంలో జరుపుకోవటం గొప్ప పరిణామం. భగత్ సింగ్ చాలా చిన్న వయసులోనే మత మౌఢ్యానికి వ్యతిరేకంగా, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడాడు. వై ఐఆమ్ ఎథిక్స్ అనేటువంటి పుస్తకాన్ని జైల్లో ఉండి రాశాడు. దాదాపు జైల్లో ఉన్నప్పుడు 404 పేజీల జైలు డైరీని రూపొందించాడు. వాటన్నిటిలో ఆయన యొక్క భావజాలాన్ని
భారతీయులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ రచనలు చేయడం జరిగింది. సోషలిస్ట్గా కొనసాగాడు, సోషలిస్ట్ భావాలతో ముందుకు వచ్చాడు. ఈరోజు భగత్ సింగ్కి మనం నిజమైన నివాళులు అర్పించడం అంటే ఈ సామ్రాజ్యవాద ధోరణికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. యువత డ్రగ్స్, మత్తు పానీయాలు, మద్యం ఇలాంటి వాటికి దూరంగా ఉండి భగత్ సింగ్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్న సమయం ఆసన్నమైంది. ఈరోజు భారతదేశంలో ప్రజల్ని మతం పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో విడదీస్తున్న పరిస్థితి భగత్ సింగ్ ఆనాడే గుర్తించాడు. మత మౌఢ్యం అనేది ప్రజల్లో ఎలాంటి చిచ్చు పెడుతుందో లేదు. సో వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కృషి చేద్దాం. ఈ గుంటూరు నగర నడిబొట్టున ప్రస్తుతం ఉన్న భగత్ సింగ్ విగ్రహం బదులు మరొక మంచి విగ్రహాన్ని తీసుకురావడానికి లక్ష్మణరావు గారు తీసుకున్న చొరవని అందరం కలిసి విజయవంతం చేద్దామని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజున 1968లో రమణారావు గారు ఒక దేశభక్తి ప్రజల్లో పెంపొందించాలి, నెక్స్ట్ తరాల వారికి స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఇట్లాంటి విగ్రహాలు పెద్దలు ఈశ్వరరావు గారు చెప్పినట్టు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు పెట్టడంలో భారతదేశ చరిత్ర మర్చిపోకుండా, రాబోయే తరాల వారు మర్చిపోకుండా ఉండడం కోసం మనం ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఖచ్చితంగా 60 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా సిమెంట్ విగ్రహం స్థానంలో కాంస్య విగ్రహం పెట్టాలని పెద్దలు లక్ష్మణరెడ్డి గారు, ఈశ్వరరావు గారు, లక్ష్మణరావు గారు వీరందరూ ప్రతిపాదించడం చాలా సంతోషకరమైన విషయం. పాపం రమణారావు గారు మొదట విగ్రహం ప్రతిష్ఠించిన ఆయన రమణారావు గారి చివరి కోరిక అది. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మన లక్ష్మణరావు గారు చెప్పినట్టు కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి రాబోయే తరాల వారు కూడా ఖచ్చితంగా ఇట్లాంటి కార్యక్రమాలను భారతదేశ చరిత్ర సంస్కృతి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కార్యక్రమం అమలు చేస్తాము. భగత్ సింగ్ గురించి మాట్లాడుకోకుండా, ఆయన స్మరించుకోకుండా భారతదేశ స్వాతంత్ర చరిత్ర లేదు. వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అటువంటి వ్యక్తి మనం స్మరించుకోవడం చాలా అవసరం. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదం అనేక దేశాలను వలసలుగా మార్చుకొని ఆ దేశాల్లో ఉన్నటువంటి సంపదని, వనరుల్ని చేతికించుకొని ఇప్పుడు మళ్ళీ అదే సామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం అనేక దేశాల మీద దాడి చేస్తూ ఈరోజు అక్కడ ఉన్నటువంటి చముల కోసం, ఇతర ఖనిజ సంపద కోసం పెద్ద ఎత్తున దుర్మార్గంగా వ్యవహరించడానికి మనం చూస్తాం. అందువల్ల వీటన్నిటికీ వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం. ఒక కన్సర్నింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈరోజు జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ ప్రజానీకం చాలా ఆందోళన చెందుతున్నారు. అలాగే భారతీయులుగా విగ్రహాలు ఏర్పడేది ఉంచుకుంటే విగ్రహానికి గవర్నమెంట్లో ఉంచుకుంటే కాకినాడ బాంబుల కేసులో 60 ప్రయోజనాలు జారీ చెప్పని మరి పౌర ప్రముఖులు ఉన్నాడు. బాంబులు చేసుకుంటారు. వారిని తీసుకొచ్చి వారి ద్వారా క్లియర్ చూస్తున్న పౌర ప్రముఖులు పంపుతున్నారు. వారు చేస్తున్న ఈ కార్యక్రమాలు ఇక్కడ నడిపడే పెద్దలు వారు ఊళ్ళో మేమందరం ఊళ్ళు భావించేవాళ్ళం. ఏ సంవత్సరం కోసం మన ఊళ్ళో నడిపడే త్యాగం కుటుంబం వారు మున్సిపల్ చైర్మన్గా మరి మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ చంద్రగా వారు చేయడం జరిగింది. వారి నాయకత్వాన్ని వారి సభ్యులుగా మేమందరం పనిచేసాం. ఆ విధమైన ఆదర్శపరమైన మనుషులతో ప్రకాశం గారు కృష్ణుడు గారు, నడిపడి గారు మా ఊరు కనుక గవర్నమెంట్ కూడా పడిపోయింది వారి వల్లే ప్రకాశం గారికి. ఆ విధంగా విచిత్రంగా ఎంతసేపు అందరూ గుంటూరు నగర ప్రజలే కానీ గుంటూరు పోదాం అంటే ఏ సంవత్సరం ఉద్యమంలో పనిచేసి మాట్లాడిపోయినా పార్లమెంటు లేదా అసెంబ్లీ లేదా చీఫ్ మినిస్టర్ కావాల్సి గుంటూరు నగర ప్రజల ప్రేమతో గుంటూరు నగరం పేరుగానే మరి అక్కడ చేయడం జరిగింది. వారి శిక్షకుల పద్ధతిలో రమణారావు ఈ విగ్రహాన్ని అప్పట్లో ఏర్పాటు జరిగింది. జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న లా అండ్ ఆర్డర్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు. గ్రీవెన్స్ కి హాజరైన బాధితుల నుండి పోలీసు ఉన్నతాధికారులు అర్జీలను స్వీకరించి అర్జీల్లోని సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో తమకు జరిగిన మోసం, తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని క్షుణ్ణంగా వివరించి బాధితులు ఆవేదన చెందారు. ఈశ్వర్ ట్రేడింగ్ కంపెనీ వ్యాపారాన్ని ఓపెన్ చేశాం. అక్కడ మిర్చిని 50 సంవత్సరాల నుంచి మిర్చి యార్డులో దిగుమతి రైతులు వచ్చేసరికి మిర్చి వ్యాపారం చేస్తున్నారు.
అదేవిధంగా మానపాడు అనే గ్రామ రైతులు మాకు వచ్చి 4 సంవత్సరాల నుంచి మిర్చి తీసుకొని అమ్మకం నిమిత్తం తీసుకొని వస్తున్నారు. తెచ్చినప్పుడు సరైన రేట్లు లేకపోవడం వల్ల మేము ఆ మిర్చిని సుమారుగా 18 బస్తాలు నీలగాత్రి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి బస్తా ఒంటికి 3,000 చొప్పున అడ్వాన్స్ ఇప్పించాము. సదరు పైకమును పూర్తిగా రైతులకు అందజేశాము. ఈ మధ్యకాలంలో రైతులు వచ్చి మా సరుకులు మేము చూపించవలసిందిగా మీ అమ్మకం నిమిత్తం శాంపిల్ చూపించినాడు. నీలగాత్రి మేనేజర్ అయినా హనుమంతరావు శాంపిల్ చూపించిన తర్వాత అదే పరంగా 5-6 సార్లు మా కోల్డ్ స్టోర్కి వచ్చి మా రైతులు 9 మంది రైతులు సరుకు చూసుకొని పోయినారు. ఈ సరుకు ఈ మధ్యకాలంలో డిసెంబర్ నెలలో వచ్చి చూసుకొని పోగా మీరు మా మిర్చిని అమ్మవద్దండి, మీకేమైనా బాకీ ఉంటే చెల్లించగలమని చెప్పినారు. సదరు రైతులు మళ్ళీ ఒక 15 రోజులకి ఎలక్షన్ అయిన తర్వాత వచ్చిన తర్వాత మా మిర్చిన శాంపిల్ ఈశ్వరి ట్రైనింగ్ కంపెనీ వారికి అమ్మటం శాంపిల్ పంపించమని కోరుకోనక మా రైతులు మీ మిర్చి మా ఓనర్ అయిన మద్దు రామకృష్ణ ఎప్పుడూ అమ్మినారు అని చెప్పినారు. సదరు రైతులు వాపోయి మీరు మా కమిషన్ ఏజెంట్కి చెప్పకుండా మీకు మాకు తెలియకుండా ఎలా అమ్మగలరని చెప్పి గోలగోలు చేసి ఆ కోల్డ్ స్టోరేజ్ వారిని మార్కెట్ చైర్మన్ ముందు కూడా చాలా ఇబ్బంది పెట్టినారు. శ్రీనగర్ అండి మాది. అయితే ఈ ట్రేడ్ దోస్త్ అని ఈ పూర్ణచంద్ర అండి, అన్నం పూర్ణచంద్రరావు, ఈయన మమ్మల్ని అందరినీ మోసం చేసి వడ్డీ ఎక్కువ ఇస్తామని చెప్పి నేను 10 లక్షలు, మా వారు 23 లక్షలు జనాలతో అన్నిట్లో కట్టించి మమ్మల్ని అందరినీ మోసం చేసి ఎరేసాడండి. మేము ఇంత ఇస్తాం అంత ఇస్తామని ఫస్ట్ మమ్మల్ని తీసుకెళ్ళి నా రాణి అన్నామండి. ప్రతి విషయం ఆశాకి రాణికి తెలుసండి, వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా రాణి వాళ్ళ ఇంట్లో సమావేశం అయ్యి మాట్లాడి ఇవన్నీ జరిగినాయండి. పక్కా స్టాఫ్ కూడా ప్లానింగ్. లక్షకి 10,000 ఇస్తానన్నాడండి. 10 రూపాయలు 20 నెలలు ఇస్తానన్నాడు. ఎలా నమ్మారంటే ఆయన చెక్కులు ఇచ్చాడు, తర్వాత ఈ ప్రామిసరీ నోట్లు ఇచ్చాడు. మా ఇంటికి కొంచెం ఒక రోడ్డు అవతలేనండి, మేము దగ్గరే ఉన్నాం కదా వెళ్తామంటే ఆ రాణి అన్నామా నేను చెక్కులు ఇస్తా, ఆయన చాలా మారాడు, మంచి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు, ఆయన ఇవ్వకపోతే నేను ఇస్తానని చెప్పిందండి. ఏం అకౌంట్లో ఆశ అన్నామా డబ్బులు లెక్క పెట్టుకోవడం, ఎవరికి ఎంత ఇచ్చేది ఏం చేసేది ఆశకు మొత్తం తెలుసండి. ఆ రాణికి తెలుసు. అందరు కలిసి ప్లాన్ చేసి స్టాఫ్ అందరు కలిసి డబ్బులు ఇప్పుడు 100 కోట్ల దాకా కలెక్షన్ అయిందండి. మేము 23 లక్షలు నష్టపోయామండి. మా దగ్గర మాతో పాటు ఇంకొక 30 లక్షలు మొత్తం కలిసి 60 లక్షలు దాకా పోయినాయండి. అవి ఎట్లయినా సరే రికవర్ చేయాలని మేము అన్నం పూర్ణచంద్రరావు గారు గుంటూరు నుంచి ఆఫీసులో ఆపరేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ తమ్ముడు వచ్చేసి అన్నం శ్రీనివాసరావు అండి. ఈయన వచ్చేసి బాపట్లలో బంగారు షాపు. మేము 40 సంవత్సరాల నుంచి బంగారం వ్యాపారంలో ఉన్నాము. శ్రీనివాసరావు జ్యువెలర్స్ అండి, మాది బాపట్ల సొంతూరు అని చెప్పి మా చేత అందరి చేత నమ్మించి నా ద్వారా నా సొంత డబ్బు ఒక 30 లక్షలు, నా స్నేహితుల ద్వారా ఒక 30 లక్షలు, మొత్తం 60 లక్షల రూపాయలు మార్చి 15వ తారీఖున ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి పారిపోయాడండి. అందరి అమౌంట్ వచ్చేసి సుమారుగా 2,000 మంది సభ్యులండి. సుమారుగా 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు డబ్బును తీసుకోవడం జరిగింది. అయితే బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్స్ కొంచెమేనండి చేసింది. ఎక్కువగా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ నడిచినాయండి. క్యాష్ ఇచ్చిన వాళ్ళకి క్యాషే ఇస్తాను, మీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉండదని చెప్పి ఆశ చూపించి అన్అఫీషియల్గా చాలా ట్రాన్సాక్షన్స్ చేశారు. ఈ ట్రాన్సాక్షన్లో మరి ఆఫీసు స్టాఫ్ అయిన పెరికల్ రాణి గారు, ఆశా గారు వీళ్ళ పేరుతో కూడా మరి బినామీ అకౌంట్లు ఓపెన్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంకులో వాళ్ళ పేరుతో కూడా అమౌంట్లు కలెక్షన్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఈరోజు ఎస్పీ ఆఫీస్గా వచ్చామండి, ఎస్పీ గారికి ఫిర్యాదు ఇవ్వడానికి. నల్లపాడు పోలీస్ స్టేషన్ కేసులలో ముద్దాయిల అరెస్టు గురించి మీడియా సమావేశం నిర్వహించి మహిళల జోలికి వస్తే సహించేది లేదని, మహిళలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా 112 నెంబర్ కి కాల్ చేసి వారి సమస్యలు తెలియచేయవచ్చునని, తక్షణమే పోలీస్ శాఖ వారికి అండగా ఉంటుందని డిఎస్పీ మధుసూదన్ రావు మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్లపాడు సిఐ వంశీధర్, ఎస్ఐ మహేష్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. వారికి తరచుగా ఫోన్ చేసి బాగా విసిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని బేస్ చేసుకొని మేము కేసు నమోదు చేశాము, ఇతను బ్రేక్ చేసినాము, ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. సో మహిళల పట్ల ఎవరైనా సరే ఇటువంటి అసభ్యకరంగా ప్రవర్తించినా, మహిళల భద్రతకి ఆటంకం కలిగించలేదని చూస్తే కూడా ఖచ్చితంగా వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఐక్య క్రైస్తవ సమైక్య అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ ఆధ్వర్యంలో కల్లూరు నందు ఏప్రిల్ 4న నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం యొక్క పోస్టర్ను ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు ఏనుజ్ కుమార్ ఆవిష్కరించారు. టీజీఎం వర్షిప్ సెంటర్ నందు మండల అధ్యక్షులు తేళ్ల
ఎబినేజర్ అధ్యక్షతన నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానమును ప్రకటించుట కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, క్రైస్తవ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా సెల్ అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, నియోజకవర్గ అధ్యక్షులు పిడి దాసు, కెనడి రాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఏఐసిసి ఆధ్వర్యంలో వచ్చే నెల ఏప్రిల్ 4వ తారీఖున ఏర్పాటు చేయబడిన రన్ ఫర్ జీసస్, యేసు కొరకు పరుగెత్తుట అనేటటువంటి పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమనగా సర్వమానవాళి పాపములను పరిహరించు నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మరణమును పొంది 3వ దినమున మరణపు ముళ్ళును విరిచి సమాధిని ఓడించి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచినటువంటి సందేశాన్ని లోకమునకు చాటి చెప్పుటయే ఈ రన్ ఫర్ జీసస్ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులు, క్రైస్తవేతరులందరూ కూడా రన్ ఫర్ జీసస్ ఏఐసిసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని పోస్టర్ని ఆవిష్కరిస్తూ ఉన్నాం. ఏప్రిల్ నెల 4వ తారీఖు జరిగిన కల్లూరు పట్టణంలో జరగనటువంటి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం, క్రీస్తు కొరకు పరిగెట్టుట, ఈ కార్యక్రమం కొరకు కల్లూరు మండల క్రైస్తవ సమాజం అంతటిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏఐసిసి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము జరుగుతున్న యొక్క కార్యక్రమము విజయవంతంగా జరిగించాలని, మీరందరూ పాల్గొని దీన్ని జయకరంగా జరిగించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానమును ప్రకటించుటకు అందరము కూడా వేల కొలది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ప్రభు యొక్క సువార్తను ప్రకటించుటకు మీరందరూ కూడా పాల్గొనాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. భద్రాద్రి రామయ్యకు సీతారామ చంద్రస్వామి ఆలయం నందు గోటి తలంబ్రాలను సమర్పించారు కోరుకొండ భక్త బృందం. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన భక్త బృందం ఆదివారం భద్రాద్రి రామయ్యకు గోటితో వచ్చిన కోటి తలంబ్రాలను సమర్పించింది. కోరుకొండ భక్త బృందం అప్పారావు ఆధ్వర్యంలో శిరస్సుపై గోటి తలంబ్రాలను ధరించి రామాలయానికి చేరుకున్నారు. ఈ సమయంలో దేవస్థానం ఈవో కె దామోదరరావు, ఏఈఓ శ్రావణ్ కుమార్, వైదిక పరిపాలనా సిబ్బందికి వాటిని లాంఛనంగా అందజేశారు. కానీ ఎక్కడికి వచ్చినా చెందినటువంటి స్వామి లేచి ఆశీర్వదించాడు. శిలారూపంలో ఉన్నటువంటి మహాత్మా రాబోయే కాలంలో గొప్ప భక్తులు జన్మించుమా అని చెప్పి పరమార్థాలు అంటే ప్రధానంగా అవతారాన్ని సంస్థానాలైనటువంటి ఇటీవల కాలంలో ఒక రామభక్తురాలు మా చలువాది మల్లు విష్ణు వందన గారు, వీరు పెద్దమ్మపేట హైదరాబాద్ చెందినవారు. వీరు 2016 సంవత్సరం నుంచి బియ్యం గింజల మీద శ్రీరామ్ అని రాసి మనకి గత 10 సంవత్సరాల నుంచి కూడా గోటి తలంబ్రాల రూపంలో మనకి
భద్రాచలం క్షేత్రంలో సమర్పించడం జరుగుతుంది. ఈసారి కూడా వారు గోటి తలంబరాలు సమర్పించే కార్యక్రమంలో భాగంగా ఈ బియ్యం గింజల మీద వివిధ కళలతోని శ్రీరామ్ అని రాసి వారు మనకి గోటి తలంబరాలు సమర్పించడం జరిగింది. మరి ఆ చిన్న బియ్యం గింజ మీద శ్రీరామ అని వాళ్ళు ఆ గోటి తలంబరాల మీద రాయటం ఎంతో విశిష్టత. అది వారి ఉన్నటువంటి అంటే రాముడి మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు ఎంతో అది మనకి ప్రూవ్ చేస్తుంది. చిన్న బియ్యం గింజ మీద శ్రీరామ్ అని రాయటం అనేది చాలా చాలా ప్రత్యేకతం. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం దేవస్థానం తరఫున. వారికి సీతారామచంద్ర వాళ్ళు వారికి ఎల్లప్పుడూ మంచి ఆయుర్వేదాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. తొలిత వరి విత్తనాలు తీసుకొచ్చి మన భద్రాచల సీతారామ స్వామి దేవస్థానంలో ప్రత్యేకించి పూజ చేసి అవి పట్టుకెళ్ళి తూర్పుగోదావరి జిల్లా గోపాల మండలం సర్వే నెంబర్ 16 ప్రత్యేకించి పండించి ఆ పండినటువంటి ధాన్యాన్ని 5 రాష్ట్రాలు 5 వేల చూపించి నోటితో వినిపించి కోటి తలంబరాలు సమర్పించాం. చక్కగా మాకు 15 సంవత్సరాలుగా ఈ భద్రాచల సీతారామ స్వామి దేవస్థానం మన కార్యదర్శి వారు ఉద్యోగస్తులందరూ కూడా చక్కటి ప్రేరణ చక్కటి ఉత్సాహాన్ని మాకు అందిస్తూ రామకృష్ణాన్ని మాకు సంప్రదిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రామచంద్ర కార్యక్రమం మాకు ఈ 15 మా అకారాల ద్వారా నేను ప్రారంభం మాది ఒక చిన్న కోరిక. ఆ కోరిక ఏంటంటే పాండవాల ధర్మ రథాన్ని ప్రతి డిస్ట్రిక్ట్కి ఇచ్చినట్టయితే ఇంకా హిందూ ధర్మాన్ని బాగా పెంపొందించడానికి అవకాశం ఉంటుందని నేను కోరుతూ ఉన్నాను. ఆ పని కూడా మీరు చేస్తారని మేము మనసా వాచ కోరుకుంటూ మిమ్మల్ని పదే కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. శ్రీ మహాకవి తిక్కన్న ఎస్కేపీహెచ్ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. పాతగుంటూరులోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. 136 మందికి కావలసిన భోజనం బదులు కేవలం 30 మందికే వంట చేయడం గమనించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎండీఎం ఇన్ఛార్జ్ ని సస్పెండ్ చేయాలని ఆదేశిస్తూ ఘటనపై వెంటనే విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కు సమాచారం ఇచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో తనిఖీలు కొనసాగిస్తామని హెచ్చరించారు. టైమింగ్ కూడా కరెక్ట్గా లేదు. అవసరం అయితే నేను అనేది 2ంటికి క్లాస్ స్టార్ట్ అయిపోతుంది కదా. టీచరే కదా. 136 మందికి వంట వండుతామని తీసుకుందామా. ఆమె తీసుకున్నప్పుడు 136 మందికి తీసుకున్నప్పుడు కనీసం 40 మందికో 25 మందికి వండుకొని ఆ స్టాండ్ బైగా రెడీగా చేసుకోవాలి కదా. ఆమె కూరలు వండలేదు, పప్పు వండలేదు, గుడ్లు ఉడికించలేదు. ఏం చేయకుండా ఎలా చేస్తుంది అరగంటలో? 1 వీక్ అయితే ఇలా నువ్వు భోజనం ఎవరు తింటున్నారు, ఎంతమంది తింటున్నారు, ఎలా ఉంది టేస్ట్ అనేది చెప్పాలి కదా. అవును, ఎంతమంది తింటున్నారు వాళ్ళు లెక్క రాసుకోవడం ఏదో 136 మంది రాసుకున్నారు. రోజు అలాగే జరుగుతుందా లేకపోతే ఈరోజు జరిగిందా? రోజుల క్రితం ఇచ్చారు కదా. మీరు ఇచ్చారు కదా. ఇప్పుడు శనివారం రాత్రి ఇచ్చినట్టు మీరు ఎట్లా రికార్డు రాసుకుంటారా? Show me any signature here. Meet the headmaster and the class teacher and the club. No signature. ఇక్కడ చూపించండి. ఇక్కడ ఎక్కడ కూడా మీరు హౌ టు సైన్. అన్ని అడ్వాంటేజ్ చేయడానికి ఇలా చేస్తున్నారు. 2 వేలు ఎలా ఇస్తారు మీరు? 50 మందికి లెక్కేసుకొని ఇచ్చారంటున్నారు కదా. నేను అనేది ఏంటంటే అది ఇక్కడ రాసుకుంటామా? ఇక్కడ ఆ రోజు ఇచ్చినప్పుడు రాసేది. లాస్ట్ వీక్ ఎంతమంది తిన్నారు ఫర్ ఎగ్జామినేషన్? ఏది చూపించండి.
స్టాక్ రిజిస్టర్లో మైనస్ చూపించారు. అదేదో చెప్తుంది కదా, స్టాక్ రిజిస్టర్లో వచ్చి మైనస్ చూపించారు. ఈరోజు ఎగ్ స్టాక్ రిజిస్టర్ ఎక్కడ ఒక్క సిగ్నేచర్ లేదు, బోగస్ మెయింటైన్ రికార్డు మెయింటైన్ ఒక్క సిగ్నేచర్ లేదు, సిగ్నేచర్ హెచ్చర్ లేదు, ఇన్ఛార్జ్ ఏం లేదు. టీచరు తర్వాత మాట్లాడాలి మళ్ళీ మనకు చేయాలి కదా, సరే అనేది పిల్లలకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ రాజీ పడేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ ఏదైతే ఆలోచనతో చేసిందో తూచా తప్పకుండా ఎవరైనా పాటించాల్సిందే. ఆమె 136 మందికి రైస్ తీసుకొని కనీసం 30 మందికి కూడా వండనటువంటి పరిస్థితులు. దీని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎంఈఓ గారికి అలాగే కలెక్టర్ గారికి కూడా దృష్టికి కూడా తీసుకొని వెళ్తాం. వెంటనే ఆమెను సస్పెండ్ చేస్తూ తద్వారా 2 రోజుల్లో ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొని రావడమా లేకపోతే దీని లెక్క ఎలా తేల్చాలనేది చూసిన తర్వాత మాట్లాడారు. ఎగ్జామ్స్ కొత్త టైమింగ్ ఏంటంటే ఆ రోజు ఎగ్జామ్స్ ఉండడం, కొంతమందికి విజిలింగ్ డ్యూటీస్ ఉండడం, వేరే చోట నుంచి ఇక్కడికి చేరే లోపల ఒక పావు గంట అరగంట టైం ప్రొలాంగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఎందుకంటే రొటీన్లో జరిగేటువంటి స్కూలింగ్లో మాత్రం ఎక్కడ కూడా టీచర్స్కి అటువంటి అవకాశం లేదు. వాళ్ళందరికీ కూడా బయోమెట్రిక్ ద్వారా తప్పకుండా టైమింగ్స్తో సహా తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఈ ఎగ్జామినేషన్ టైంలో కొంత స్కూల్స్లో ఎగ్జామ్ జరుగుతూ ఉండడం, వాళ్ళు ట్రాఫిక్ వల్ల ట్రావెల్ చేయడంలో ఇబ్బంది అటువంటివి ఉంటాయి. కాబట్టి ఈసారికి మేము దీని మీద దృష్టి పెట్టకుండా తప్పకుండా రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్లో పకడ్బందీగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క స్కూల్ డేటాను కూడా మెయింటైన్ చేస్తాం. అక్కడ ఒక మా ఎమ్మెల్యేగా నేను బాధ్యతలు తీసుకొని ఇక్కడ ఎక్కడ కూడా లోపాలు లేకుండా సరిదిద్దేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇన్ఛార్జ్కి ఉన్నటువంటి ఎవరైతే ఈ మధ్యాహ్న భోజనం సంబంధించి ఆయన 136 మందికి ఇవ్వడం జరిగింది. అక్కడ 136 మంది అంటే క్యాల్కులేటెడ్గానే ఎంతమంది తింటారు అనేది అడిగిన తర్వాతే వీళ్ళు ఇస్తారు. అటువంటి పరిస్థితుల్లో తీసుకున్న తర్వాత అది వండకపోవడం ఇప్పుడు దాకా అక్కడ చూస్తే పెద్దగా రైస్ కానీ గుడ్లు కానీ కనిపించేటువంటి పరిస్థితులు. దీని మీద పూర్తి విచారణ చేయాలని చెప్పి ఎంఈఓ గారికి అలాగే స్థానికంగా కలెక్టర్ గారికి కూడా దాన్ని దృష్టిలో పెడతాం. కడప జిల్లా కాజీపేట మండలంలోని నాగసానిపల్లి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముఠాపై కాజీపేట పోలీసులు దాడులు నిర్వహించారు. అనంతరం ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న 8 మందిని అరెస్టు చేశారు. 17 ఎర్రచందనం దుంగలతో పాటు 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం కాజీపేట సిఐ సింగంపల్లి వంశీధర్ కు రాబడిన సమాచారం మేరకు ఆయన తన సిబ్బందితో కాజీపేట మండల పరిధిలోని చిలకనుమ అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఎర్రచందనం ముఠా అశోక్ లేలాండ్ వాహనంలో లోడ్ చేస్తున్నారు. వారు పోలీసుల్ని గమనించి పారిపోవడానికి ప్రయత్నించారు. తక్షణమే పోలీసులు స్పందించి 8 మందిని ముద్దాయిల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 326.700 కిలోల బరువు గల 17 ఎర్రచందనం దుంగలు, హోండా యూనికాన్ బైక్, అశోక్ లేలాండ్ వాహనం, మారుతి సుజుకి ఆల్టో కార్ స్వాధీనం చేసుకున్నారు. నిన్నటి దినము అంటే వెనుక 21/3/2026 తేదీన రాబడిన సమాచారం మేరకు మన కాజీపేట సిఐ గారు వాళ్ళ స్టాఫ్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి పంచాయతీలతోటి వీళ్ళు వచ్చేసి ఇక్కడ నాగసానిపల్లి దగ్గర ఉన్న చిల్లకనం దగ్గర అటవీ ప్రాంతం నుంచి దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా అక్కడ నుంచి ఒక కారు మరి తర్వాత అట్లాగే ఒక పికప్ వ్యాను తర్వాత మోటార్ సైకిల్ వస్తుండగా అనుమానించి వాటిని తనిఖీ చేస్తే కనుక తనిఖీలోన వ్యాన్లో వచ్చేసి 17 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. దానికి సంబంధించి వీళ్ళనంతా విచారిస్తే ఈ కారులో ఉండేటోళ్ళు వాళ్ళు తీసుకొని పైలట్గా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి ఇతనిది వచ్చేసి చెర్లోపల్లె తిరుపతి టౌను. ఇతని మీద ఆల్రెడీ ఇంతకుముందు 3 కేసులు ఉన్నాయి. తర్వాత ఇడగొట్టు శేషు అని చెప్పేసి ఇతని వచ్చేసి వనిపెండ. ఇతని మీద ప్రీవియస్గా 2 ఎర్రచందనం కేసులు ఉన్నాయి. తర్వాత ఈ వెహికల్ను తోలుతున్నటువంటి మహేంద్ర అని చెప్తే మహేంద్ర కూడా ఇంతకుముందు 4 కేసులు ఉన్నాయి. అందులో ఒక 2 ఎర్రచందనం కేసులు ఉన్నాయి. ఇంకా వీళ్ళకి సహకరించినటువంటి వాళ్ళు వచ్చేసి కృపాకుమారు, తర్వాత కొమ్మలపాటి హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ఇడగొట్టు తేజ,
కనకాల వరచంద్ర కుమార్ అని చెప్పేసి వీళ్ళందరూ సహకరించినారు ఈ కొట్టడానికి. తర్వాత ఇవి కొట్టేదానికి సహకరించినటువంటి వాళ్ళు వచ్చేసి నక్క వెంకట సుబ్బయ్య అని చెప్పేసి ఇతని నాగసానిపల్లె ఇతను, తర్వాత దీనికి సప్లైకి ఏర్పాటు చేసినటువంటి పవన్ ఇద్దరు కూడా ప్రస్తుతానికి పరాల్లో ఉన్నారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటాం. వీళ్ళందరూ కూడా బెంగళూరుకి తీసుకుపోతున్నారు. బెంగళూరులో ఒక ప్రముఖ మైనటువంటి ఎర్రచందనం స్మగ్లర్కు డీలర్కు భాయ్ అనేట అతనికి ఇస్తున్నారు అన్నటువంటి తెలిసింది. సో వీళ్ళని అత్యంత చాకచక్యంగా పట్టుకున్నటువంటి కాజీపేట సిఐ వంశీధర్ను మరియు తర్వాత వాళ్ళ సిబ్బందిని కూడా మనము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాము. సో ఇదన్నిటికీ కూడా ఇవన్నీ కూడా మనము గౌరవనీయులైన ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాళ్ళ యొక్క దిశానిర్దేశంలో ఈ కేసును మనం ట్రేస్ చేయడమైంది. దీనికి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా అక్కడ నుంచి. జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు క్యూ కట్టారు. గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి జిల్లా కలెక్టర్ స్వయంగా అర్జీలు స్వీకరించి అర్జీల్లోని సమస్యలపై తక్షణమే స్పందించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ వద్ద కలిసిన మీడియాతో జిల్లా కలెక్టర్ బదిలీ అంశంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని దళిత సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరడంతో పాటు ఇటీవల గరికపాటి మధ్యాహ్న భోజన పథకంపై మాట్లాడిన మాటలను వారు ఖండించారు. ఎట్లా ఉదాహరణకి స్కూలు హాస్టల్స్ బాగా చదువుకోవాలి, మేమంతా మీలానే చదువుకుని పైకి వచ్చాము, మీరు కూడా చదువుకొని పైకి రండి. ఆఫీసర్లు అందరూ చెప్తారన్న ప్రతి మండలానికి వెళ్ళి మండలంలో ఉన్న వాళ్ళని గ్రామాలకు వెళ్ళి మీరు చదువుకోండి, దురలవాట్లు మానండి, మనం పైకి రావాలి, మనం అందరం కష్టపడితేనే పైకి రావాలి, వేరే వాళ్ళు కూడా వారికన్నా మనమేం తక్కువ కాదు, మనం ఆత్మధైర్యంగా ఆత్మగౌరవంగా బతకాలంటే చదువు ముఖ్యం. విద్యార్థులుగా ఉన్నవారు చదవండి, ఉద్యోగస్తులుగా ఉన్నవారు కష్టపడి వారి వారి శాఖల్లో ప్రావీణ్యత సంపాదించి పై అధికారులకు వారు నిన్ను పిలిచి ఇది ఎట్లా చేయాలి రాజశేఖర్ అనే విధంగా మీరు తయారు కావాలి. అంబేద్కర్ ఎప్పుడు కూడా మెరిట్, ఆయన ఎప్పుడు కూడా మెరిట్ కష్టపడ్డాడు. తర్వాత గోల్ అచీవ్ చేసుకోవడానికి దాన్ని అచీవ్ అయ్యే వరకు కూడా నిద్రపోలేదు. అలాంటిదే మనం నమ్ముకున్నాం కాబట్టి మీరు కష్టపడి చదవండి, మార్గదర్శకులుగా మేమంతా ఉంటాం. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే సరిచేస్తాం. నెగిటివ్ వద్దు, మనకి అసలు అవసరం లేదు. పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్దాం. ఒకరికి వ్యతిరేకంగా వద్దు, మీరు మిమ్మల్ని తగ్గించుకోవద్దు. ఈ దళితుల్లోనే చాలామంది కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసి నేర్చుకోండి. వాళ్ళకి మీరేం తక్కువ కాదు, మీరు ధైర్యంగా ఉండండి. మేమంతా ఉన్నాం. తప్పుడు పనులు చేయడానికి మేము ఒప్పుకోము, మంచి పనులు చేద్దాం, అందరి చేత మంచి అనిపించుకుందాం. ముందు మనకు తృప్తి వస్తుంది, పైకి వస్తున్నాము సంతోషాన్ని. అదే విద్యార్థులు బాగా చదవాలి, చదువుకుని మంచి పైకి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు వాళ్ళు గుణాత్మకత పెంచాలి. తర్వాత నిరుద్యోగులుగా ఉన్నవారు భయపడొద్దండి. అనేకమైన అవకాశాలు ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో, అవి కాకపోతే సొంతగా ఏదో ఒక వ్యాపారం చేసుకుని 10 రూపాయలు గౌరవంగా సంపాదించుకునే మార్గాలు అనేక ఉన్నాయి. నల్లపు నీలాంబరం భీమసేన సేవాదళ అధ్యక్షుడిని. ఈరోజు గుంటూరు ఎస్పీ ఆఫీస్కి మేమందరం కూడా రావటం జరిగింది ప్రజా సంఘాలుగా. గరికపాటి నరసింహరావు గారు మరి బ్రాహ్మణ సంఘాలను ఒక్కళ్ళనే బతికిచ్చే విధంగా, బ్రాహ్మణునికి ఏదో పెద్ద నాయకుడిగా చెప్పుకుంటూ తిరుగుతూ అనేక మంది పేద ప్రజలు చదువుకొని పాఠశాలలో ఎంతో ఉన్నతమైన భోజనం పెడుతున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పిల్లల భవిష్యత్తుకి ఎక్కడ అడ్డం లేకుండా వాళ్ళకి మంచి ఆహారం ఇచ్చి చదువుకోవటానికి మంచి అవకాశాలు కల్పిస్తుండ ప్రభుత్వాలని విమర్శిస్తున్నాడా లేదా వాళ్ళకి అన్నం పెడుతున్నారని కుళ్ళుకుంటున్నాడా అనేది అర్థం కావట్లేదు. అనేకమైన గురుకుల పాఠశాలలో చదువుకున్న పిల్లలందరూ కూడా ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లుగా చదువుకొని రానున్న జీవితాల్లో రోజుల్లో ఎంతో ముందుకు ఎదగటానికి ఇంకా భవిష్యత్తుగా అటువంటి మేధావులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఇంకా పిల్లలకి మంచి ఆహారం అందియాలని చెప్పటం వదిలేసేసి ఈ పిల్లలకి ఎందుకు ఆహారం పెడుతున్నారు, పెళ్లి కొడుకుల్లాగా చూస్తున్నారు ఎందుకు అని చెప్పి విమర్శించడం అనేది చాలా బాధాకరం. గరికపాటి నరసింహరావు మాటలు వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో గరికపాటి ఎక్కడైనా కానీ మీటింగులు కానీ ఆయన యొక్క ప్రదర్శనలు చేస్తే మాత్రం దళిత బహుజన ప్రజా సంఘాలందరం కూడా అడ్డుకుంటాం. అన్నీ గుంటూరు ఎస్పీ ఆఫీస్ గారిలో ఎస్పీ గారు కూడా కేసు నమోదు చేయాలి. అత్యంత చేరువగా ఉండి సన్నిహితంగా ఉండి ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారం చేస్తున్నటువంటి ఈ జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గారి
బదిలీ జరుగుతున్నట్టు ప్రజా సంఘాలకి ప్రజలకు తెలియవచ్చింది. ఈ బదిలీని ప్రభుత్వం వెంటనే నిలిపేసి ఈ గుంటూరు జిల్లాలోనే ప్రజల సమస్యలు పరిష్కరించే అధికారిని ఇక్కడే ఉంచాలని మేము డిమాండ్ చేస్తూ లోపల వినతిపత్రం ఇచ్చాము జాయింట్ కలెక్టర్ గారికి. ఈ బదిలీని వెంటనే నిలిపేసి జిల్లాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారికి అంటే లోకేష్ గారికి వీళ్ళందరికీ మీ పరంగా మీ ద్వారా తెలియజేస్తాం. అంతరాష్ట్ర అందుల క్రికెట్ టోర్నమెంట్ గుంటూరులో ఉత్సాహంగా ప్రారంభమైంది. అరండల్పేట పిచ్చుకులగుంట గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన టోర్నమెంట్ ని ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, టీడీపీ నాయకులు సుఖవాసి శ్రీనివాసరావు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వెంకటరమణ, అందుల క్రికెట్ టోర్నమెంట్ కోచ్ అజయ్ కుమార్ రెడ్డి, శరత్ తదితరులు పాల్గొన్నారు. అంగవైకల్యం ఉందనే నిరాశ చెందకుండా ఆత్మస్థైర్యంతో దివ్యాంగులు ముందుకు సాగుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి భాష్యం రామకృష్ణ తెలిపారు. కేవలం విద్యా ఉద్యోగాలే కాకుండా ఆటల్లో సైతం రాణించగలగడం గర్వంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రపంచ స్థాయి క్రీడల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. మేడం స్పిన్ చేస్తారు. అస్సలు ఓకే రెడీ బ్రో. విక్టరీ 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 బాయ్స్. యూఆర్ ప్లేయింగ్ విత్ ప్యాషన్. మా స్లోగన్ ఉంటుంది మేడం. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విభిన్న ప్రదేశాలకు ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేసిన సందర్భంగా ఆయనకి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా, అలాగే రామకృష్ణ గారి ద్వారా, అలాగే సుఖవాసి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా పాలాభిషేకం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పిచ్చుకలగుంటలో అరండాల్పేట 52వ డివిజన్లో ఉన్న పిచ్చుకలగుంట గ్రౌండ్లో అందుల యొక్క క్రికెట్ టోర్నమెంట్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇలాంటి ఒక గొప్ప ఆటని ప్రోత్సహించడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది ఈరోజు ఈ టోర్నమెంట్. ఇది ఇంటర్ స్టేట్ టోర్నమెంట్గా చెప్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ టీం, అదేవిధంగా మధ్యప్రదేశ్ టీం ఈ ఆటలో పాల్గొనబోతూ ఉన్నాయి. బ్లైండ్ క్రికెట్ ఆడడం అనేది నిజంగా అది ఎలా ఉంటుందా అన్నది ఈరోజు చూడాలి అని అనుకుని కూడా ఒక ఉత్సాహంతో, ఒక ఆశ్చర్యంతో మేము రావడం జరిగింది. మరి మనం చూస్తే వరల్డ్ కప్ కూడా బ్లైండ్ క్రికెట్లో మనం సాధించడం జరిగింది. మన ముందు ఇక్కడే అజయ్ గారు ఉన్నారు. ఆయన అర్జున అవార్డు గ్రహీత. మనకి వరల్డ్ కప్ కూడా సాధించడం జరిగింది. ఈరోజు పారా ఒలింపిక్స్తో సహా మనకి అందరూ విభిన్న ప్రతిభావంతులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి భారతదేశానికి ఒక గర్వకారణంగా నిలుస్తూ ఉన్నారు. ఎందరికో స్ఫూర్తిదాయకంగా కూడా నిలుస్తున్నారు. ఇలాంటి ఆటలు మరిన్ని జరగాలి. అందరూ దీన్ని ప్రోత్సహించే విధంగా ముందుకు వెళ్ళాలి. సమాజంలో కాదనలేని సత్యంగా ఈరోజు మనకి మన ఈ డిఫరెంట్ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటున్నారు. వాళ్ళందరూ మన కలుపుకొని ముందుకు వెళ్తే సమాజం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇలాంటి టోర్నమెంట్స్ మరిన్ని జరగాలి. వాటికి పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ఇరు టీమ్స్కి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు పార్టిసిపేట్ చేయడమే ఎంతో సక్సెస్ సాధించినట్టు. ఇక్కడ మళ్ళీ గెలుపు ఓటమి ఎవరు ఉండరు. ఎందుకనంటే ఇలాంటి ఒక టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయడమే ఎంతో
మానసిక ధైర్యం ఉంటే తప్ప ఈ ఆటల్లో పాల్గొనలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు నిజంగానే విజేతలుగా మనం ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా ఇరు టీమ్స్కి కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్తూ, నాతో పాటు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రేస్ చేసిన భాష్యం రామకృష్ణ గారిని, ఇతర పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, నన్ను ఆహ్వానించి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే విధంగా చేసిన రవీంద్ర గారికి, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పైన నమస్కరిస్తూ ఈరోజు ఈ బ్లైండ్ క్రికెట్ ఆడటానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ టీం, మధ్యప్రదేశ్ టీంకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మాకు ఈ రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ బ్లైండ్ అసోసియేషన్తో భాష విద్యా సంస్థలకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. మరి వాళ్ళ ఆడటానికి ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గల్లా మాధవి గారికి, మా సోదరుడు సుఖా శ్రీనివాసరావు గారికి, అట్లాగే మిగిలిన అతిథులందరికీ, మరి అజయ్ ఆధ్వర్యంలో, అజయ్ ఇప్పుడే చెప్తున్నాడు ఆడటం ఆడించడం చాలా ఇష్టమని, మరి అటువంటి ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తి ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఆడుతున్నారు కాబట్టి వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి టోర్నమెంట్స్ మరిన్ని జరగాలని, అది కూడా మా గుంటూరు వెస్ట్లోనే జరగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నా పేరు అజయ్ కుమార్ రెడ్డి, 2024 అర్జున అవార్డు రిసిపియంట్. చాలా సంతోషంగా ఉంది. నా సొంత జిల్లా అంటే ఉమ్మడి జిల్లా అని చెప్పచ్చు. నేను పల్నాడు వాసిని, మాచర్లో పుట్టాను. నర్సాపేట బ్లైండ్ స్కూల్లో నా చదువు, అక్కడే క్రికెట్ ఓడమాలు నేర్చుకొని అంతర్జాతీయ లెవెల్లో ఇండియాకి చాలా వరల్డ్ కప్స్ తేవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ కమ్స్ టు ఈ టోర్నమెంట్కి ఎస్పెషల్గా మా ఈవెంట్ని ఓపెన్ చేయడానికి వచ్చినట్టు మన ఏమంటారు ప్రజా నాయకురాలు అనొచ్చు, లేకపోతే ప్రజల సమస్యలకి ప్రజలకి ఇబ్బంది ఉన్న ముందరొచ్చి మాట్లాడి సామాన్యంగా అందరితో ఉండే మనిషి మన మనిషి అయిన గల్లా మాధవి గారు. అట్ ద సేమ్ టైం ఎంతోమంది పేదలకైనా కానీ లేకపోతే విద్య అనేది చాలా అమూల్యం. భాష్యం అనే ఒక గొప్ప విద్యా సంస్థను స్థాపించి ఎన్నో బ్రాంచెస్ ఏర్పాటు చేసి ఇప్పుడు చాలా సిచ్యువేషన్స్లో చాలా ప్లేస్లో కమర్షియల్ అయినా కానీ పేదవాళ్ళు వచ్చి నాకు ఇబ్బంది ఉందంటే పర్వాలేదు, వాళ్ళు చూసుకొని ఇబ్బంది పెట్టొద్దనే భరోసా ఇస్తూ ఎంతోమందికి అండదండగా ఉంటూ మాకు ఎన్నో సంవత్సరాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి భాష్యం రామకృష్ణ గారికి ఈ ఈవెంట్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు స్పెషల్గా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మా క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ రవీంద్రబాబు గారు అండ్ ప్రెసిడెంట్ మా శరత్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ సపోర్ట్తో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసినేని చిన్ని గారు, సానా సతీష్ బాబు, ప్రతి ఒక్క మెంబర్స్ డిఫరెంట్ లెవెల్ క్రికెట్ని మేము నార్మల్ క్రికెట్తో ఈక్వల్గా చూస్తాము, మీకు అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తామని గత 6 నెలల నుంచి మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి ఏసీకి ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. అండ్ మా సీనన్న అన్న అని ఎందుకంటామంటే ఆ అన్న ఒక కాల్ అవేలో ఉంటారు. తమ్ముడు మీకు ఇబ్బందులు నాకు కాల్ చేయండి, మీరు రావాల్సిన అవసరం లేదని ఆయనకున్న కాంటాక్ట్స్లో వీలైనంత వరకు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండానే మా సమస్యలని పరిష్కరిస్తున్నటువంటి సీనన్నకి ఈ ఈవెంట్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి సీనన్నకి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్ గురించి నేను స్పెషల్గా ఐ వుడ్ లైక్ టు సే అబౌట్ టోర్నమెంట్. బ్లైండ్ క్రికెట్ అనేది మీరు చూడడానికి ఇదేంట్రా బాబు కళ్ళు కనపడిన వాళ్ళు ఎలా ఆడతారని చెప్పేసి అనుకుంటారేమో, కానీ ఒకసారి ఆ గేమ్ చూసేప్పుడు తెలుస్తుంది వీళ్ళకి నిజంగానే కళ్ళు కనిపిస్తాయా, వీళ్ళు లేదు మేము నమ్మము వీళ్ళకి అంటే కళ్ళు కనపడవంటే మీరు అసలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. వీళ్ళు ఖచ్చితంగా కనపడుతుంది, వీళ్ళు చూసే ఆడుతున్నారు, లేకపోతే వీళ్ళు బ్లైండ్స్ కాదు అనే అపోహలోకి అనే భ్రమలోకి తీసుకెళ్లే విధంగా వాళ్ళ కమిట్మెంట్ గ్రౌండ్లో ఉంటుంది. క్రికెట్ అనేది ఓన్లీ గేమే కాదు, ఇది జీవితాన్ని నేర్పించే దాన్ని ఏమంటారు ఒక విద్యలాగా చెప్పచ్చు. నా జీవితంలో నేను స్పోర్ట్స్ అంటే బ్యాటు బాల్ ముట్టకముందు నేను జనాలతో మాట్లాడేవాడిని కాదు, ఏడుస్తూ ఉండేవాడిని నాకు ఎందుకు ఈ ప్రాబ్లం ఏందని చెప్పేసి. వన్స్ బ్యాటు బాల్ ముట్టిన తర్వాత నేను ప్రపంచం మొత్తం ఎక్కడికైనా కాన్ఫిడెంట్గా నేను ఒక్కడనే వెళ్ళగలను, సిచ్యువేషన్ అన్నీ ట్యాకిల్ చేసుకుంటూ నాకు సొంతగా నా ఫ్యామిలీని నా భార్య పిల్లల్ని నేను మేనేజ్ చేసుకుంటూ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చగలుగుతూ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే బికాస్ ఆఫ్ గేమ్ ఓన్లీ. ఇది జీవితాన్ని నేర్పించే ఒక విద్య, నేను చెప్పాలంటే పుస్తకాలు లేని విద్య ఇది. ఈ ఈవెంట్కి ఇంత సపోర్ట్ చేస్తున్నటువంటి మన ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దివ్యాంగుల జీవితాలు వెలుగొచ్చిందని చెప్పాలి. డిసెంబర్ 3న ఎన్నడూ లేని విధంగా మహిళలకి స్టేజ్ మీద కూర్చోబెట్టి వరల్డ్ కప్ గెలిచినటువంటి మా బ్లైండ్ క్రికెటర్కి స్టేజ్ మీద కూర్చోబెట్టి 7 వరాలు ప్రకటించిన 3 నెలల్లోనే దాన్ని ఒక స్టెప్ ఇమ్మీడియట్గా మొన్న 18వ తారీఖు ప్రారంభించారు.
ఫ్రీ బస్ అనేది, దాని ద్వారా చాలామంది అన్ఎంప్లాయీస్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక్కసారి బస్సు ఎక్కితే వెళ్ళి రావడానికి ఈజీగా 300 అయ్యే సిచ్యువేషన్లో నెలలో ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుందో తెలియదు. ప్రతి కుటుంబానికి ఈజీగా 5,000 to 8,000 సేవ్ అవుతుంది. ఇది ఇండైరెక్ట్గా పెన్షన్ పెంచినట్టే చెప్పాలి అంటే. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. నా ఇంటిపై దాడి ఎందుకు పట్టించుకోలేదు? అంబటి రాంబాబు ప్రశ్న. దాసరిపాలెం అనుమానిత హత్య కేసును ఛేదించిన పోలీసులు. కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ జిందాల్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.